హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చాలా టేస్టీగా మరియు సింపుల్గా ఏ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం నీట్గా శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు తీసుకున్నాను. అవి కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి పనంపై వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అలా చేయడం వల్ల మనకి జ్యూసీగా ఉంటుంది రొయ్య అనేది కర్రీలో వేగినప్పుడు. వీటిలో మనం పెద్దగా ఇంగ్రీడియంట్స్ అసలు ఏమీ ఉపయోగించట్లేదండి. చాలామంది చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను చాలా సింపుల్గా మరియు ఈజీగా టేస్టీగా సింపుల్ పద్ధతిలో చేస్తాను. ఏ కర్రీ అయినా సరే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా వేడి చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకుని సరిపడినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్ట్ రెసిపీ. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సహాయపడుతుంది. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. తర్వాత ఒక 2 టొమాటోస్ అవి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఈ టొమాటో ఫ్లేవర్ రొయ్యల్లో చాలా బాగుంటుంది. ఓన్లీ నేను ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ ఈ టొమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి. వీటితోనే ఆ రొయ్యలకి చాలా మంచి ఫ్లేవర్ అయితే తీసుకొచ్చేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వాడవసరం లేదు. చాలా ఎక్కువ మసాలాలు, టమాటో ఇలా చాలా వాడతారు కదా ఫ్రెండ్స్. అటువంటివి ఏమి లేకుండా చాలా సింపుల్ అండ్ నార్మల్ కర్రీ అన్నమాట ఇది. ఇలా ఈ టొమాటోస్ ఇవి వేగిన తర్వాత బాగా వేయించేసుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన రాకూడదు ఫ్రెండ్స్. ఏ కర్రీ చేసినా మనం ఉల్లిపాయ పచ్చివాసన వచ్చిందంటే ఆ కర్రీ టేస్ట్ ఉండదన్నమాట. టేస్ట్ తగ్గిపోతుంది. అందువల్ల కొంచెం బ్రౌన్ కలర్లో మాత్రం ఉల్లిపాయ అయితే బాగా వేగిపోవాలి. ఇలా వేయించిన దాంట్లో ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్. ఈ రొయ్యల కర్రీని ఎలా చేస్తారు ఇంట్లో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, దీంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీలోకి కారం అయితే ఎక్కువ పడుతుంది. ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా మొత్తం ఆనియన్స్లో కలిసేలా బాగా వేయించుకోవాలి. ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రొయ్య మాత్రం జ్యూసీగా మరి నీచు వాసన రాకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం అస్సలు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్, మసాలాలు ఇవన్నీ వేగిపోయినాక కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది అనిపించుకుని అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. వెంటనే వేసేస్తే ఆ టేస్ట్ రాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆనియన్స్లోంచి మనకి ఆయిల్ సెపరేట్ అయ్యి బయటికి వస్తుందో అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఉప్పు సాల్ట్ వేసుకుని ఈ రొయ్యలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అన్నా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుని ఒక 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసేయండి. ఆ తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి చూస్తే ఆహా గుమగుమలు ఈ రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో లాస్ట్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటుంటే ఆ టేస్ట్ చూడటానికి అద్భుతం అన్నమాట. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్.
నేను చెప్పిన ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.